హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్. మన కిచెన్లో మన ఇంట నిన్న శుక్రవారం కదండి, నేను వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను. అలాగే ఈరోజు వచ్చేసేమో రక్షాబంధన్. మనకి ఎప్పుడు కూడా కొంచెం ఒక 1 వీక్ అలా గ్యాప్ ఉంటుంది, కానీ ఈసారి నెక్స్ట్ డేనే వచ్చేసింది. అమ్మవారి పూజా విధానాన్ని ఎలా చేసుకున్నానో కొన్ని మాటల్లో మీతో షేర్ చేసుకుంటూ, అలాగే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందామండి. నేనైతే అమ్మవారికి శారీని ఇలాగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి, అమ్మవారికి అలంకరించడం కోసం. అలాగే అమ్మవారికి నైవేద్యం కోసం ప్రసాదాలు కూడా రెడీ చేసుకుంటున్నాను. నేను ముందుగా రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. రవ్వ లడ్డు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన, ఎంతో ఇష్టమైన ప్రసాదం అన్నమాట. అందుకే నేను ముందుగా రవ్వ లడ్డూని రెడీ చేసుకుంటున్నాను. అలాగే నేను ప్రసాదాలన్నీ ఆవు నెయ్యితోనే చేసుకుంటున్నానండి. ఆవు నెయ్యితోనే చేసుకున్నాను. ముందుగా నేను ఆవు నెయ్యిని వేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది చక్కగా ఫ్రై అయితే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను. ఈక్వల్గా వేసుకున్నానండి, నేను ఎక్కువగా అయితే వేసుకోలేదు. అలాగే ఇలాగా రెండింటిని కలిపి ఫ్రై చేసుకొని ఇప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేశానండి నేను. కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. యాలకుల పొడి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను నేను. మీరు కూడా వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు, అలాగే బాదం కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా నెయ్యి కొంచెం వేడి చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా మనము లడ్డూలను చుట్టేసుకుందామండి. చక్కగా వచ్చేస్తాయి మనకి రవ్వ లడ్డూలు. ఇలాగ అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాను నేను. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర కూడా చేశాను. అలాగే పరమన్నము, వడపప్పు, శనగలండి. ఇలాగా మనకి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ముందుగా గణపతిని ప్రతిష్ఠించేసుకొని గణపతి పూజ చేసుకుంటున్నాను. మనం ఇలాగా వ్రతాల టైంలో కంపల్సరీగా ముందుగా గణపతిని అయితే పూజించేసుకోవాలి. నేను ఇలాగా గణపయ్యని ఇలా పూజించేసుకున్నాను. దీపం, ధూపం, నైవేద్యం పెట్టేసుకున్నాను. అలాగే కలశం అండి, కలశం కూడా ప్రతిష్ఠించేసుకుంటున్నాను. కలశంలోకి వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, పసుపు, కుంకుమ, గంధం, ఆకు, వక్క, పువ్వు ఇలాగ వేసేసుకొని చక్కగా కొబ్బరికాయకి చక్కగా పసుపు పెట్టేసుకొని అమ్మవారి కళ్యాణ తిలకమైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ రౌండ్గా బొట్టుగైనా పెట్టేసేయచ్చు అనమాట. కుంకుమతో ఇలాగ పెట్టేసుకొని కలశానికి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. నేను పూర్తి పూజా విధానాన్ని అయితే చూపించట్లేదండి, ఎందుకంటే మనకి వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలనే పెడుతున్నారు. మనకి ప్రతి ఒక్క యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వరలక్ష్మి వ్రతాన్ని పూజా విధానం అనేది ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు, ఎలా చేసుకోవాలో కూడా చెప్తున్నారు. అలాగే కలశం ఎలా పెట్టుకోవాలి, పూజా విధానం ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్క వీడియో మనకి యూట్యూబ్లో ఉంటుంది. కాబట్టి నేను పూజా విధానం అనేది పూర్తిగా ఏమీ చూపించట్లేదు, కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నానండి. అందులో ఇదొకటి, మనము తోరణం అనేది అంటే మనకి 9 పువ్వులతో 9 పోగులు వేసి తోరణం కట్టుకుంటాం కదా వ్రతం ముందు. దాని గురించి అయితే ఒక విషయం చెప్తానండి నేను. ఇప్పుడు మనము 9 పువ్వులు పెట్టి కట్టేసుకొని వేసుకుంటే అది మనకి వర్క్ చేస్తూ ఉంటాం కదా, అందులోంచి పువ్వులు అనేవి రాలిపోతూ ఉంటాయి. కానీ మనం వ్రతం చేసుకున్న తర్వాత పువ్వులు అనేది ఒకటి కూడా జారకుండా మనకి తోరణం అనేది అలాగే ఉండాలి. కాబట్టి అలా ఉండలేదు, కాబట్టి అలాంటి టైంలో మాత్రం మనము చేతికి 9 పోగులతో 9 ముళ్ళు వేసి మనము చేతికి అనేది కట్టించేసుకోవాలండి. మనకి వీలుబాటులో హస్బెండ్ దగ్గరగా ఉంటే హస్బెండ్తో అయినా కట్టించుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంట్లో ఎవరి సాయమైనా తీసుకొని కట్టించేసుకోండి. అదొకటైతే ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. ఇంకొకటి రూపు అనేదండి, అందరూ రూపు ఉంటేనే చేయాలి అని ఏం లేదండి. రూపు లేకపోయినా కూడా ఇలాగా పసుపు కొమ్ముతో కూడా అమ్మవారికి మనం కలశానికి వేసుకోవచ్చు అనమాట. ఇలాగ వేసేసాను నేనైతే. ఎవరు వీలుబాటు బట్టి వాళ్ళు పూజా విధానాన్ని చేసుకోండి. అందరు ఇలానే చేశారు, అలా చేసుకున్నారు కదా, మేము కూడా అలాగే చేసుకుంటాం అనేది ఏమీ లేదండి.
లేదండి, మన శక్తి కొలది అనమాట. మనకి ఎంతలో ఉంటే అంతలోనే చేసుకోవచ్చు. ఇలాగా నేనైతే అమ్మవారికి చక్కగా పూలతో అలంకరించేసుకొని నాకు వీలుబాటైనంతగా ప్రసాదాలను అయితే నేను ప్రిపేర్ చేసి అమ్మని ఇంట్లో ప్రతిష్ఠించేసుకున్నాను. ఇలాగా మా వారు నేను అమ్మవారికి చక్కగా పూలు వేస్తూ ఇలాగ ఒక చిన్న ఫోటో అయితే తీయించుకున్నామండి గుర్తు కోసం అనేసి. ఇలాగా మేమైతే ఇలా చేసేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మనకి సాటర్డే, నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదండి 7 శనివారం వ్రతం చేసుకుంటున్నాను, వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇది 2వ వారం అనమాట. ఈ 2వ వారం కూడా నేను చక్కగా స్వామివారికి 7 దీపాలతో దీపారాధన చేసుకున్నానండి. ఆ తర్వాత మనకి తెలిసిందే కదా రక్షాబంధన్. మా ఇంట్లో మా పాప మా బాబుకి రక్షాబంధన్ కట్టేస్తుంది అనమాట. ఇలాగా ఈరోజైతే మా ఇంట్లో కంప్లీట్ అయింది. అలాగే మా మరిది వాళ్ళ పాప కూడా తను కూడా వచ్చి కట్టింది. ఇంకా చాలామంది ఉన్నారండి, మా వారి చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అలాగే మా అబ్బాయికి కూడా ఇంకా వచ్చి కట్టే వాళ్ళ అక్క ఉన్నారు, వాళ్ళ చెల్లి ఉన్నారు. ఇంకా ఇంకా మా ఇంట్లో నడుస్తూనే ఉందన్నమాట. వాళ్ళ చెల్లి కూడా కట్టేస్తుంది రాఖీ. తను కట్టలేదు కాబట్టి వాళ్ళ పిన్ని హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నాకు. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అన్నట్టు అడగడం మర్చిపోయానండి, మా అమ్మవారు మన అమ్మవారు ఎలా ఉన్నారండి? నేను చక్కగా అలంకరించాను అమ్మవారిని. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.